సో అంతఃపురం తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడగడం జరిగిందా? మీ డాడీ చాలా బాగా చేశారు, చాలా బాగున్నారు. అది అన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా. క్లినిక్ కి నిన్న కమిటీ కుర్రాళ్ళు ఒకటి, నెక్స్ట్ సరిపోదా శనివారం. ఇప్పుడు ఎవరైనా వచ్చినా ఫస్ట్ అదే చెప్తారు, మ్యామ్ మీ సార్ అది చూసాము సినిమాలు చాలా బాగున్నాయి అని. సరిపోదా శనివారంలో మటుకు అసలు అల్టిమేట్ క్యారెక్టర్. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనేసరికి నార్మల్ గా ఎప్పుడు చేసే క్యారెక్టర్. బట్ ఇందులో మొన్న సరిపోదా శనివారం మూవీలో సాయి కుమార్ గారు అంటే ఫుల్ లెంత్ రోల్ కదా అందులో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వితౌట్ సాయి కుమార్ గారు ప్రతి ఫ్రేమ్ లో కనబడ్డారు. సో మేము కూడా బాగా నవ్వుకున్నాం. అంటే ఈయన ఇంత ఇన్నోసెంట్ ఫాదర్ క్యారెక్టర్, అంటే మన ఇంట్లో ఒక ఫాదర్, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటారు, అలాగే సపోర్ట్ చేసే ఫాదర్ ఎలా ఉంటారు అని చెప్పేసి. డెఫినెట్ గా అంటే ఆయన చేసే కొన్ని రోల్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు పండగ చేసుకో మూవీలో సిస్టర్ సెంటిమెంట్ తోటి ఏ క్యారెక్టర్ లో అయినా కానీ డెఫినెట్ గా ఆయన అలా అదే వర్సటాలిటీ క్యారెక్టర్ అయినా సూట్ అవుతారు. అండ్ సో సాయి కుమార్ గారి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ఒకసారి రవిశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. డైరెక్ట్ చేయబోతున్నారంట బాబాయ్. అవును, అద్వై వాళ్ళ సన్ జ్ఞాపిక క్రియేషన్స్ లో సుబ్రహ్మణ్య కదా మూవీ. అవునండి. సో అద్వైది లాంచ్ చేస్తున్నారు ఈ ఇయర్. సో దానికి కంప్లీట్ మొత్తం రెస్పాన్సిబిలిటీ రవి బాబాయ్ తీసుకున్నారు. సో డైరెక్షన్ చేస్తున్నారు, బాగా వస్తుంది మూవీ. తను కూడా చాలా బాగా చేస్తున్నాడు. తను న్యూయార్క్ లో ఫిల్మ్ అకాడమీలో చేసుకొని కోర్సెస్ వచ్చాడు. సో అది నెక్స్ట్ బిగ్ బ్రేక్ ఇన్ ద ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో చాలా పెద్ద బ్రేక్ జరగబోతుంది. లైక్ అంటే ఆల్రెడీ ఆది గారు హీరో అయిపోయి ఇంట్రడ్యూస్ అయ్యి ఆల్రెడీ హీస్ డూయింగ్ వెల్. అండ్ ఆదికి కూడా ఫస్ట్ మూవీ ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ వచ్చింది. సో ఫస్ట్ మూవీ అంత 100 days ఎవరికి రాలేదు అనుకుంటున్నాను నేనైతే. సో ఫస్ట్ మూవీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఆది. సో ఫస్ట్ 2 movies మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో అలాగా వీఆర్ హోపింగ్ అద్వై ఆల్సో విల్ మేక్ హిస్ మార్క్. బికాస్ ఆది గారు యాక్టింగ్ వైజ్ గా ఇంక చెప్పక్కర్లేదు, సాయి కుమార్ గారు సన్ మార్క్ కనిపిస్తూ ఉంటది. అండ్ డాన్స్ చూస్తే మీ ఫ్యామిలీలో ఎవరు అంత డాన్స్ చేయలేదు. దానికి తను బాగా ఎఫర్ట్ పెట్టాడు. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకొని దానికి ఎఫర్ట్ పెట్టి ఆదికి ఫస్ట్ లారెన్స్ మాస్టర్ ని స్టార్ట్ చేశారు డాన్స్ క్లాసెస్ చెన్నైలో. సో ఆయనకు ఒక అకాడమీ ఉండేది. సో ఫస్ట్ అక్కడికి తీసుకెళ్లి అమ్మ నన్ను జాయిన్ చేసి అక్కడి నుంచి హిస్ డాన్సింగ్ జర్నీ స్టార్టెడ్. అండ్ అద్వై మూవీ కొంచెం లేట్ గానే స్టార్ట్ అయింది అనుకోవచ్చేమో, బికాస్ రవి గారు ఆల్మోస్ట్ కోవిడ్ టైమ్ లోనే లాంచ్ చేయాలి అని చెప్పి చూసారు కదా మీ బ్రదర్ ని. బట్ ఎందుకు ఈ ప్రాసెస్ డిలే అయింది? అదే స్టోరీస్, స్క్రిప్ట్ ఫైనలైజింగ్ అన్ని టీమ్ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ నౌ దే హ్యావ్ ద బెస్ట్ టీమ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద షూట్ ఇస్ ఓవర్. కానీ ఎలా అంటే మీ ఫాదర్ ఏమో అంటే వీళ్ళందరూ యాక్టర్స్, డబ్బింగ్ ఆర్టిస్టులు, డైరెక్షన్ ఎవరు చేయలేదు. మీ బాబాయ్ ఇన్ని ఇయర్స్ తర్వాత డైరెక్షన్ ఎలా? బాబాయ్ ఫస్ట్ మూవీ కాదు, ఇంకొకటి కన్నడలో దుర్గి అని ఒక సినిమా డైరెక్ట్ చేశారు. దాన్ని మాలాశ్రీ చేసింది అనమాట మెయిన్ లీడ్. సో దట్ మూవీ ఆల్సో డిడ్ వెరీ వెల్. అంటే వీళ్ళకి టాలెంట్ వేరే లెవెల్. సో డైరెక్షన్ లో మీద కూడా దే హ్యావ్ గ్రిప్. సో అన్ని తెలుసు. సో ఇంకా ఎవరో కన్నా నేనే చేస్తాను అని ఇంకా ఫిక్స్ అయ్యారనమాట. జనరల్ గా ఏంటంటే ఫస్ట్ కొడుకుని లాంచ్ చేసేటప్పుడు ఏ ఫాదర్ అయినా అమ్మో మన వల్ల కాదేమో భయం ఉంటది లోపల కొంచెమైనా. చాలా వీళ్ళు ఆలోచించారు, ఇంకా ఫైనల్ గా లేదు నేనే డైరెక్ట్ చేస్తాను అని ఫిక్స్ అయ్యారు. ఇంట్లో సాయి కుమార్ గారు వీళ్ళు ఎలా చెప్పారు నేనే డైరెక్ట్ చేస్తానంటే? ఓకే అన్నారండి, ఎందుకంటే టాలెంట్ ఉంది. రవి బాబాయ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సో ఇన్ హిస్ ఫీల్డ్. సో తన టాలెంట్ ఉన్నప్పుడు ఇంకెవరో హీరో కన్నా ఇంట్లోనే టాలెంట్ ఉన్నప్పుడు మన సినిమాకే చేసుకుందాం కదా అని. బట్ ప్రెషర్ ఉంటుంది డెఫినెట్ గా. అండ్ రవి బాబాయ్ ఇప్పుడు చాలా బిజీలో ఇప్పుడు షూట్ చేస్తున్నారు, అంటే ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో చాలా మూవీస్ వదిలేశారు, హోల్డ్ లో పెట్టారు. యువర్ ఫ్యామిలీ రియల్లీ బ్లెస్డ్ అనుకోవచ్చు. బికాస్ ఏంటి అంటే నాన్న ఫస్ట్ నుంచి ఎప్పుడు బిజీయే. మధ్యలో ఏమన్నా చిన్న చిన్న బ్రేక్స్ దొరికాయేమో కానీ బట్ ఎప్పుడు బిజీ ఆర్టిస్ట్ అప్పటికి ఇప్పటికి. అంటే లైక్ ఈవెన్ చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. బట్ అలానే మీ బాబాయ్ని తీసుకుంటే బ్రేక్ అనేది చాలా లేట్ గా స్టార్ట్ అయింది. లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ కూడా కన్నడలో బిజీ ఉన్నారు. అండ్ ఇప్పుడు తెలుగులో ప్రతి పెద్ద మూవీలో మీ బాబాయ్ కంపల్సరీ కనబడుతున్నారు. అండ్ ఇంకో బాబాయ్ అయ్యప్ప గారిని చూసుకుంటే ఆయన అసలు డైరెక్ట్ KGF విలన్. అందరికి బానే మంచి బ్రేక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.